చంద్రబాబు అబద్ధపు హామీలతో విసిగిపోయామంటున్న కృష్ణా జిల్లా ప్రజలు తణుకులో వైఎస్ జగన్ చేపట్టనున్న దీక్షకు పూర్తి మద్దతిస్తామంటున్నారు. తమ సమస్యలపై జగన్ పోరాటం చేయడం ఊరటనిస్తోందన్నారు. ఎంతో పెద్ద ఎత్తున దీక్షకు తరలి వెళ్లేందుకు రైతులు, డ్వాక్రా మహిళలు సన్నాహాలు చేసుకుంటున్నారు. జగన్ దీక్షపై కృష్ణా జిల్లా రైతులు, డ్వాక్రా మహిళల అభిప్రాయాలను మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి చివరికి వాటిని నెరవేర్చకపోవడంతో ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలాఖరున చేపడుతున్న దీక్షకు విజయవాడ వాసుల నుంచి ఏ విధంగా మద్దతు వస్తుందనేది వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు కొంతమంది రైతులు, ఇటు డ్వాక్రా మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? మీకు రుణమాఫీ అయిందా లేదా? అవలేదండి, 10 ఎకరాలు ఉంది. కోఆపరేటివ్ సొసైటీలో ₹1,00,000 ఇచ్చారు, అది అట్టగా ఉంది. అది రుణమాఫీ అవ్వలేదండి. ఫేజ్ 2లో ఉంది. ఆధార్ కార్డు ఇచ్చాము, రేషన్ కార్డు ఇవ్వమన్నారు, మళ్ళీ తర్వాత వాటర్ కార్డు అడుగుతున్నారు. ఏదో ఒకటి ఒక లింక్ పెట్టి టైం పాస్ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకే బ్యాంకు వాళ్ళు అంటున్నారు, తర్వాత వచ్చానో రానది కూడా తెలవదు. అదేంటి పరిస్థితి. ఇప్పుడు నెలాఖరున రైతు సమస్యలపై జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారు. వారికి దీక్షకు మీరు ఏ విధంగా మద్దతు ఉంటుంది? వెళ్దామని అనుకుంటున్నామండి. ఊరు మొత్తం కలిసి రైతులందరూ కలిసి వెళ్దామని మద్దతు అని అనుకుంటున్నాం. అదేండి. కొంతమంది డ్వాక్రా మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం, వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది. చెప్పండి అమ్మా. లోన్ తీసుకున్న తర్వాత కొంతకాలం కట్టాము, కొంతవరకు కట్టిన తర్వాత ఇలా ఎన్నికలు వస్తున్నాయి, నేను అలా గెలిస్తే కనుక మీకు అన్ని మాఫీ చేస్తారు, మహిళల రుణాలు మాఫీ చేస్తానన్నారు. ఏం మాఫీ చేయకపోగా మేము అలాగ ఆపబట్టి మాకేమో అప్పులు ఎక్కువైపోయినాయి, వడ్డీలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఆ వడ్డీలు కూడా మాకు ఎక్కువ పడిపోయినాయి. కనీసం 10,000 తగ్గిస్తానన్నారు గ్రూప్లో, అది తగ్గించలేదు మమ్మల్ని. మేము ఎంతగానో ఆశపడి ఓటేసి గెలిపించాము ఆయన్ని, కానీ మమ్మల్ని ఇలా చేశాడు. అదిగాక జగన్ అన్నయ్య మా కొరకు దీక్ష చేస్తున్నాడు, ఆయనకు మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఆయన గురించి మేము చాలా సంతోషంగా ఉంది, మా తరపున ఆయన మద్దతు దీక్ష చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు మేము 5 నెలలు ఆపామండి. 5 నెలలకు 35,000 వడ్డీ వేశారండి. మేము అలా కట్టుకుంటే మాకు ఈ 35,000 ఉండేవి కాదు. రేపు లాస్ట్ని 50,000 వడ్డీ పడిద్ది. ఆ 50,000 కాక ఈ ఒక 35,000 మొత్తం 85,000 వడ్డీ అయిందండి. మాకు 10,000 తీస్తామన్నారు, ఆ 10,000 కూడా తీయలేదు. ఇంకా మాకు వడ్డీ ఇప్పుడు తీసుకొచ్చి మన బ్యాంకుకి వెళ్తే ఏం చెప్పారంటే, మీరు ఆపినందుకు ఈ 35,000 కూడా నెలకు 500 అదనంగా కట్టి ఈ 35,000 కవర్ చేయమని అడుగుతున్నారు బ్యాంకు వాళ్ళు. మరి ఈ అసలే కట్టమా, వడ్డీలు కట్టమా, ఇంకా మళ్ళీ వేసే వడ్డీలు కట్టమా? మేము ఎంతో నష్టపోయాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా తరఫున ఆయన నిరహార దీక్ష చేస్తున్నారు కాబట్టి మా మహిళల మద్దతు అంతా జగన్మోహన్ రెడ్డి గారికే ఇస్తామని మేము హామీ చేస్తాం. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కార్పొరేటర్ కూడా ఉన్నారు. విజయవాడ వాసుల ప్రజలు వారి మాట్లాడి తెలుసుకుంది. అంటే మీరు చెప్పేటువంటి అన్ని అబద్ధం అనేటువంటిది, ప్రజలు మోసం చేస్తున్నారనేటువంటి కనబడుతుంది. మళ్ళీ ఈ రోజు నుంచి భయభ్రాంతులు అయిపోయి ఉన్నారు. రేపు పెట్రోల్ రేట్లకి సంబంధించి ₹2 పెంచుతారట, కరెంటు ఛార్జీలు ₹9,000 కోట్ల ప్రజల మీద భారం వేస్తారట. రేపు కొనేటువంటి ఉప్పు, పప్పు, కందిపప్పు అన్నిటిపైన కూడా రేట్లు పెంచి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసి ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పేటువంటి పద్ధతి ఉంది. ఇవాళ రైతాంగం యావత్తు కూడా గందరగోళంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అండగా దండగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి నిరాహార దీక్ష వ్రతానికి విజయవాడ నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజానికి అందరూ కూడా తరలి వెళ్తున్నారు. వారందరినీ కూడా మేము కూడా ఆహ్వానిస్తున్నామండి. పార్టీలకు అతీతంగా విజయవాడ వాసులంతా కూడా తణుకులో జరుగుతున్న జగన్ గారి దీక్షకు వెళ్లేందుకు కూడా వీళ్ళందరూ కూడా సన్నద్ధమవుతున్నారు.